అండి నేను ఎప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నా సరే అది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తానన్నమాట. ఎందుకంటే నేను అసలు అల్లం చట్నీ చేశాను, సో గారెలు వేద్దామనేసి 4కి ఎర్లీ మార్నింగ్ 4కి దాన్ని నేను స్ట్రైన్ చేసేసి పెట్టేసైనా అయినా సరే 7 గ్రైండ్ చేసుకున్నా సరే ఇలాగొచ్చిందనమాట. ఇది గారెలకి పని చేయదు. సో ఇంకేం చేయంటే పెసరట్టు వేసుకుందాం, అలాగే పునుగులు మజ్జిగ పునుగులు వేద్దామనేసి సో గ్రైండ్ చేసుకునేటప్పుడే మనకి ఘాటుగా ఉంటే బాగుంటుంది కదా, అలాగే ఇక్కడ ఆయిల్ పీల్చకుండా ఉంటుందని పచ్చిమిర్చి అల్లంని గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసేసుకున్నాను. ఇలా పునుగులు వేసేసుకుని ఇంకా నా దగ్గర ఇంకా పెరుగు ప్యాకెట్ టైంకి ఉందన్నమాట ఫ్రిడ్జ్లోని. సో ఇంకా అది తీసేసి మజ్జిగ చేసేసి పక్కన పెట్టేసాను. పసుపు సాల్ట్ వేసేసి ఇలా మనం పునుగుల్లా వేసుకుంటూ పునుగులు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయి, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అల్లం వేస్తాం కాబట్టి అది మనకి గట్టిగా అవుతుందన్నమాట. ఆ గట్టిగా